హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మనం మరొక రకమైనటువంటి చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక అందులో చీల్చిన 4 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొన్ని కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఇందులో నుండి తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను అదే ప్యాన్లో అదే ఆయిల్లో మరికొన్ని సన్నగా తరిగిన ఆనియన్ అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే శుభ్రంగా కడిగినటువంటి చికెన్లో 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరియాల పౌడర్, ఫైనల్గా ఒక ఎగ్ బ్రేక్ చేసి ఇందులో వేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రై అయిన ఆనియన్లో ఈ చికెన్ని వేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియో మిస్ అయ్యిందండి. ఆఫ్టర్ 10 మినిట్స్ మూత తీసి మరి ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ కూడా ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని 2 మినిట్స్ వరకు ఈ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టినట్లు కలుపుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయటమేనండి. మంచి అరోమాతో కిచెన్ అంతా కూడా గుమగుమలాడుతూ ఉంటుంది. ఫైనల్గా ఈ ఫ్రైనంతా కూడా ఒక బౌల్లో వేసుకొని ముందుగా ఫ్రై చేసినటువంటి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్లతో గార్నిష్ చేసుకొని కొంచెం కొత్తిమీర, ఒక ఆనియన్ స్లైస్తో సర్వ్ చేసుకొని పప్పుచారులో అయినా రసంలోకైనా మంచింగికి సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేటటువంటి ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.